కెంపుతో ఉల్లసమాడులాకసము యోగములంతదు పక్షి సంతతులు మింటదారు చిరుమేఘములు అయ్యపరాత్రి వెంకరాజిల్లెడు సూర్యబింబము ఆహా వచ్చిపగా శక్యమే సంఘ సంపదల్. ఆహా, సాయం సమయము ఎంత సమ్మోదకరముగా ఉన్నది. ఫలా మిత్రమా, నేటికి నీ పాండిత్యం శాంతముగా వెళ్ళలేదు. అదేమిటయ్యా? కోటీశ్వరుడు కొంప చుట్టూ లెక్క చేయని చింతామణి కుక్కవలే నాటబడి చక్కా వచ్చినది. ఎక్కడికి వచ్చినది? ఇచ్చడికి వచ్చినదా? అదేమిటి భవాని? నీ అందు ఎక్కడ లేని లక్ష్యం కుదిరి దానికేమో కొన్ని సందేహం ఉన్నట. అవి నీ వలన కాని నివారణ కావురు దారి తీరప్పుడు అడ్డునా గల వేగన మిత్రమా. అబ్బబ్బబ్బబ్బా భవాని, నాన్నగారు వచ్చే టైం అయినది. మనను నాన్నగారు సూచనతో ఏమగునో తెలుసునా? ఆలోచించవలసినది భవాని. ఎట్లా మిత్రమా, దాని సందేహములు వెంటనే తీర్చివేసి వెంటనే పంపించేద్దాం. సరే, గతజల సేతుబంధన బిందులకు బయట నిలిపి వచ్చేవి కావాలి. తీసుకొనిరా. అలాగే. ఆమె గారు వస్తానన్నదే ఈయన గారు తీసుకొని వచ్చాడు. నాన్నగారు వచ్చే టైం అయినది. ఏమగునో ఏమో. ఏమి సౌందర్యము! ఇది గణికయా లేక చక్కదనముల కణికయ? రెప్పలు వాల్పకుండెల ధరిత్రిని పాదములంతకుండినల్ తప్పకరం భయో మరి ఘృతాచియో మేనకయో ఈ కప్పురగల్భి పట్ల భ్రమగల్గకపోవునే. ఆలకింతలేదు ఈ పురమల్దే ఇతి జలగే క్షణయున్నతను చూయలు. నమస్కారం. దండములు. తమ అనుజ్ఞనందకి
తమ సన్నిధికి విచ్చేసిన నా సాహసమును మన్నింతురుగాక. దానికేమి, తమరు విద్వాంసురాలని నా మిత్రుడు భవానీ చెప్పగా విన్నాము. కూర్చోండి. నేను కూర్చున్నట్టుకు రాలేదు. ఆహా. నాకు కొన్ని సందేహములుండి అవి మీ వలన తీర్చుకొనవలనని వచ్చిన దానను. తమరికి సందేహాలా? అట్లైన వాటిని అవశ్యముగా వినిపింపండి. చిత్తం అన్నింటికంటేనూ చిత్రమైనదేది? అన్నిటికంటేనూ చిత్రమైనది ఈశ్వర విలాసము. ఈశ్వర విలాసం. అవును. ఆహా. అత్యంత సుందరమైనదేది? ప్రకృతి. అత్యంత భయంకరమైనదేది? అమ్మ మీ అమ్మ కాదు. కాదు మిత్రమా, అత్యంత భయంకరమైనది సంసారము. సంసారం. మనలను ఏది విడిచినను విడవనిదేది? ఆశ. ఎట్టి దారిద్రమందును సుఖపెట్టగలుగునదేది? తృప్తి. అన్నిటికంటేనూ బలమైనదేది? ఏనుగు. కాదు. కాదు భవాని, అన్నిటికంటేనూ బలమైనది అవసరము. అవసరం. ఉమ్. అన్నిటికంటేనూ సులభమైనది? అన్నిలకు సలహాలు చెప్పుట. అన్నిటికంటేనూ కష్ట సాధ్యమైనది? తన తప్పు తాను తెలుసుకొనుట. ఓహో. మరి పాపములన్నిటిని పరిహరింపగలిగినదేది? చింతామణి గారు మంచి ప్రశ్న వేశారు. పాపములన్నిటినీ పరిహరింపగలిగినది పశ్చాత్తాపము. శభాష్. ఆహా. ఆహా. ఈ ప్రశ్నలకు ఉత్తరం చెప్పగలిగిన వారిని భాగ్యవశమున నేటికి చూడగలిగితేనిగా. మహాభాగా, చంద్రులకు నూలు పోగవలే మీ అద్వితీయ పాండిత్యమునకు ఇదిగో ఈ అంగుళీకము సమర్పించుకుంటున్నాను. ఇవాళ ఒకటి తీసుకుందాం, రేపు రెండిద్దాం. ఏమైంది? అట్లయినా నేను నిన్ను ఒక ప్రశ్న అడిగాను, దానికి ఉత్తరం వస్తుంది. నాచే నీవు కూడా బహుమానం అందుము. అవహిత్రాలనే ఉన్నాను, సెలవిందు. మిత్రమా, పంప మునిగినదయ్యా. నాన్నగారు బండి చప్పుడు, నాన్నగారు వస్తున్నారు. ఊహలు గుసగుసలాడే నా హృదయము గిసలాడే ప్రియా. ఊహలు గుసగుసలాడే నా హృదయము గిసలాడే. మన హృదయము అయ్యో, మీ నాయనగారు. నాన్నగారు వచ్చారా? ఎంత పని జరిగినదయ్యా. భవానీ, ఇప్పుడు ఎట్లాగా? ఏం చేద్దాం? మార్గం ఏమిటి? మిత్రమా, నీవు ప్రధాన ద్వారం గుండా వెళ్ళి నాన్నకి ఎదురు చింతామణి పెడదాడిని తీసుకుంటా. ఇది మంచి ఆలోచనే. చింతామణి గారు, తమరు ప్రాజ్ఞురాలు. ఇందులో కండేదా భావ్యం పోలే నమ్ముతున్నాను. ఎంత మాట! ఇందువలన పునర్దర్శన భాగ్యమునకు అవకాశం కలిగినది కదా. అట్లాగుగాక. మీరు దయచేయండి.